వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. మనము ఈరోజు యూట్యూబ్ క్లాస్లో ప్రణాళికా సంఘము మరియు నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దాం. ఓకే, ఎవ్రీడే ఒక 15 క్వశ్చన్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తానండి. స్టూడెంట్స్ అందరూ కూడా యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఓకే, చాలామంది గ్రూప్ 2 గ్రూప్ 3కి ఎకనామిక్స్కి ఏ బుక్ కావాలని చెప్పి కొంతమంది వాట్సాప్ మెసేజ్ల్లోను కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారండి. నేను ఒక బుక్ రిఫర్ చేస్తున్నాను. ప్రతిమా పబ్లికేషన్ ఉన్నటువంటి బుక్కుల్లో బెస్ట్ బుక్ అండి. ఓకే, ఇందులో ఈ బుక్ తీసుకోవటం వల్ల మనకు ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది? సబ్జెక్ట్ ఈజీగా అర్థం ఉందండి. నెక్స్ట్ వన్, ఒక టాపిక్ అయిపోగానే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వటం జరిగింది. 2016లో ఎవరు కూడా అసలు అప్పటికి ఇంకా ప్రైవేట్ బుక్స్ రాకముందుకే ఫస్ట్ మనకు 2016లో ఫస్ట్ ప్రైవేట్ బుక్గా వచ్చింది ప్రతిమా పబ్లికేషన్ అండి. చాలామంది స్టూడెంట్స్ జాబులు కొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. అదర్ బుక్తో కంపారిజన్ కనుక చేస్తే మనకి ఎక్కడ స్టూడెంట్స్కి లాభం అవుతుందండి అంటే, ఒకటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మొత్తం యూజ్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వన్, వేరే బుక్స్తో కంపారిజన్ చేస్తే ఇది కొంత రేట్ తక్కువగా ఉంది మార్కెట్లో. కాబట్టి చాలా స్ట్రాంగ్గా బలంగా చెప్తున్నానండి, ప్రతిమా పబ్లికేషన్ స్టూడెంట్స్కి యూస్ఫుల్ అవుతుంది. అప్ టు డేట్ నోట్స్ ఉంది. 2024-25 బడ్జెట్కి సంబంధించిన అంశాలు మరియు ఆర్థిక సర్వే తెలంగాణది, ఏపీ, తెలంగాణ మరియు ఇండియాకు సంబంధించిన ఆర్థిక సర్వే అంశాలను కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి స్టూడెంట్స్ యూజ్ చేసుకోవాలని కోరుతున్నానండి. ఓకే, ఇక ఈరోజు సబ్జెక్ట్లోకి వెళ్దామండి. ప్లానింగ్ కమిషన్, ప్రణాళికా సంఘం, సహకార సమైక్యలో భాగంగా నీతి ఆయోగ్ ఏర్పరిచిన ముఖ్యమంత్రుల ఉప సంఘంలో క్రింది వానిలో ఏ అంశాలపై ముఖ్యమంత్రుల ఉపసంఘము ఏర్పాటు చేయబడలేదు? ఓకేనండి, సహకార సమైక్యలో భాగంగా ఏం ఏర్పాటు చేశారండి అంటే నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశారు. నీతి ఆయోగ్ ముఖ్యమంత్రుల సమావేశంలోనండి మనకు ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారంట. అందులో ఏ ఉపసంఘము లేదు అని ఇచ్చాడు. కేంద్ర ప్రయోజిత పథకాలు, సెకండ్ వన్ వృత్తి నైపుణ్య వృత్తి, నెక్స్ట్ స్వచ్ఛ భారత్, డిజిటల్ చెల్లింపులు అనేటువంటివి 4 ఆప్షన్స్గా ఇవ్వటం జరిగింది. ఓకే, మొదటి సమావేశంలో నీతి ఆయోగ్ యొక్క మొదటి సమావేశంలోనండి ఒక 3 ముఖ్యమంత్రులతో ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాడు నరేంద్ర మోడీ. దీనిలో మొదటి కేంద్ర ప్రయోజిత పథకాలు. దీనికి అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అండి. ఓకే, ఈ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నాడండి. ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్గా, సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్గా వర్క్ చేస్తున్నాడు. నెక్స్ట్ వన్, వృత్తి నైపుణ్య అని ఇచ్చాడు. ఇది దేనికి సంబంధించిందండి అంటే స్కిల్స్ డెవలప్మెంట్ మీద వేయబడినటువంటి కమిటీ. దీనికి అధ్యక్షుడిగా ఎవరున్నారండి అంటే ప్రకాష్ సింగ్ బాదల్, రీసెంట్గా చనిపోయాడండి. ఇప్పుడు పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రకాష్ సింగ్ బాదల్ ఉన్నాడు. నెక్స్ట్ స్వచ్ఛ భారత్ అభియాన్ మీద వేయబడినటువంటి కమిటీకి అధ్యక్షుడు 2015వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ మూడింటిని నియమించడం జరిగిందండి. లేనటువంటిది ఏదండి అంటే డిజిటల్ చెల్లింపులు. ఓకే, ఫస్ట్ ఆప్షన్లో ఆన్సర్ ఏదండి అంటే 4th వన్ ఈజ్ ద ఆన్సర్గా చెప్పవచ్చు. 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. నెక్స్ట్, నీతి ఆయోగ్ సంస్థాగత ఫ్రేమ్ వర్క్నకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడలేదు?
అని ఇవ్వటం జరిగింది. నీతి ఆయోగ్ సంస్థాగత ఫ్రేమ్‌వర్క్‌నకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరిగా జతపరచలేదు. చైర్పర్సన్ భారత ప్రధానమంత్రి, పార్ట్ టైమ్ సభ్యులు గరిష్టంగా 2, ఎక్స్ అఫీషియో సభ్యులు గరిష్టంగా 4, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ 3 ఏళ్ల కాలానికి రాష్ట్రపతి చేత నియమించబడతారు. ఓకేనండి, మనందరికీ ఐడియా ఉందండి. చైర్పర్సన్ ప్రధానమంత్రి ఉంటాడండి. భారత ప్రధానమంత్రి ఉంటాడు. నరేంద్ర మోడీ ఉన్నాడు. నెక్స్ట్ పార్ట్ టైం మెంబర్స్ 2 గరిష్టంగా ఉంటారు. నెక్స్ట్ ఎక్స్ అఫీషియో సభ్యులు. ఓకే, ఎక్స్ అఫీషియో సభ్యులుగా గరిష్టంగా 4 నియమించడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఎవరున్నారు ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా? కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, ఓకే, నిర్మలా సీతారామన్. నెక్స్ట్ వన్ అండి, హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. నెక్స్ట్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. వీళ్ళందరూ కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు, ఎక్స్ అఫీషియో మెంబర్స్గా. నెక్స్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు 3 ఏళ్ల కాలానికి రాష్ట్రపతి చేత నియమించబడతారు. 4th ఆప్షన్ ఈజ్ అ రాంగ్ ఆప్షన్ అండి. ఓకే, ఇందులో అడిగినటువంటిది ఏదండి? సరిగా జతపరచబడలేదు అని ఇచ్చాడు. ఇక్కడ రాష్ట్రపతిది ఏమీ ఉండదండి. ఇక్కడ రాష్ట్రపతికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ నీతి ఆయోగ్లో అయితే లేదు కాబట్టి 4th వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. నీతి ఆయోగ్కి సంబంధించి కింది వివరణల్లో సరి అయినది ఏది? ప్రణాళికా సంఘము స్థానములో భారత ప్రభుత్వము నీతి ఆయోగ్ను స్థాపించింది. నీతి ఆయోగ్కి సంబంధించి కింది వివరణలో సరి అయినవి ఏవి? ఒక ప్రణాళికా సంఘం స్థానంలోనే ఏం ఏర్పాటు చేశారండి అంటే నీతి ఆయోగే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి ప్రక్రియలో కీలకమైన దిశాత్మకమైన శాస్త్రీయమైన సాంకేతికమైన ఉత్పాదికాలను అందిస్తుంది. కరెక్టేనండి. సహకారం, కొలాబరేషన్ ద్వారా పరిజ్ఞానాన్ని, నవకల్పనలను మరియు ఎంటర్ప్రైనర్ మద్దతులను అందిస్తుంది. ఇంకో ఆప్షన్లో ఇచ్చాడు. నెక్స్ట్ డి ఆప్షన్ చూద్దాం. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా అరవింద్ పనాగారియా ఉన్నారు. ఓకే, ఒకప్పుడు ఉన్నాడండి, ప్రస్తుతానికైతే లేడు. ప్రస్తుతానికి ఎవరున్నారండి అంటే సుమన్ కే బేరీ గారు ఉన్నారండి. నీతి ఆయోగ్కి వైస్ చైర్మన్గా అరవింద్ పనాగారియా ఉన్నారని ఇచ్చాడు. కాదండి, డి ఆప్షన్ మినహాయిస్తే ఏబిసి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సరి అయినవి గుర్తించండి అని ఇచ్చాడు. ఏబిసి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో నీతి ఆయోగ్ లక్ష్యాలు ఏవి? జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతల యొక్క భాగస్వామ్య విజన్ను రూపొందించడం, సహకార సమైక్యత్వాన్ని నిరుత్సాహపరచటము, గ్రామ స్థాయిలో క్రెడిబుల్ ప్రణాళికలను రూపొందించి యంత్రాంగాన్ని అభివృద్ధిపరచటము. ఓకే, అంతర్రంగాలు అంతర్శాఖల సమస్యల పరిష్కారానికి ఒక వేదికను అందించటం అని ఇచ్చాడు. గ్రామీణ స్థాయిలో క్రెడిటబుల్ ప్రణాళికలను రూపొందించే అభివృద్ధి యంత్రాంగాన్ని అభివృద్ధి పరుస్తుంది. కరెక్టేనండి. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అభివృద్ధి పరచాలి. కరెక్టేనండి. నెక్స్ట్ జాతీయ అభివృద్ధికి ప్రాధాన్యతల యొక్క భాగస్వామ్యాన్ని విజన్ను రూపొందిస్తుంది. కరెక్టేనండి. మరి ఇంతకుముందే ఇక్కడ చెప్పుకున్నాం గత ప్రశ్నలో, ఒకరిని ఒకరు కేంద్ర భారతదేశంలో రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రము బలంగా ఉంటుంది. ఓకేనండి, దీని యొక్క స్లోగన్. అలాంటిది వీడి ఈ ఆప్షన్లో ఏమిచ్చాడండి అంటే ఇక్కడ సహకార సమైక్యత్వానికి నిరుత్సాహపరుస్తుందని ఇచ్చాడు. ఓకే, ఇందులో ఏ, సి, డి కరెక్ట్ ఆన్సర్లు. దిగువ ఇవ్వబడినటువంటి కోడ్ల ఆధారంగా సరి అయిన సమాధానాన్ని గుర్తించండి.
ఏదండి ఆన్సర్? ఏ, సి, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దామండి. నీతి ఆయోగ్ దీనిని చెయ్యదు. నీతి ఆయోగ్ దీనిని చేయదు. అభివృద్ధి ప్రక్రియలో సమాన భాగ్యస్వామ్యులుగా రాష్ట్రాలకు మరింత సాధికారిత పాత్ర, ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లో వ్యూహాత్మక నైపుణ్యాన్ని అలాగే విషయ పరిజ్ఞానాన్ని అందించే మేధో బృందపు పాత్ర, సర్వతోముఖాభివృద్ధితో అభివృద్ధి ప్రక్రియలో తోడ్పడే సరి అయిన వాతావరణాన్ని కల్పించడంలో పేరక పాత్ర, అవసరం ఉన్న రాష్ట్రాలకు వనరులను కేటాయించడం. నీతి ఆయోగ్ ఫైనాన్షియల్గా ఏ స్టేటుకు కూడా, కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ ఫైనాన్షియల్గా అమౌంట్ మాత్రం సర్దుబాటు చెయ్యదండి. మిగిలిన 3 కూడా కరెక్టేనండి. కానీ అవసరం ఉన్న రాష్ట్రాలకు వనరులను కేటాయించేది అనేటువంటిది నీతి ఆయోగ్కి అవకాశమే లేదు. కేవలం సలహాలను ఇస్తుంది. అంతవరకే దాని యొక్క పాత్ర. నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం. ప్రణాళికా సంఘం స్థానములో నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయటానికి సంబంధించి క్రింది వాక్యాలలో వర్తించనిది ఏది అని ఇచ్చాడు. ఓకే అండి. ప్రణాళికా సంఘము దాని పనితీరులో రాజకీయ జోక్యాన్ని అరికట్టలేకపోయింది. ఓకే. నెక్స్ట్, విధాన నిర్ణయాలలో నీతి ఆయోగ్ రాష్ట్ర ప్రభుత్వాలను విశ్వాసంలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ సవాళ్లను పరిష్కరించడానికి ఎదుర్కోవటానికి ప్రణాళికా సంఘానికి అవసరమైన సాధనాలు లేవు. ప్రభుత్వ విధానాలకు అనుకూలంగా పనిచేసే దానిని మేధోబదనం థింక్ ట్యాంకుగా సేవ చేయటానికి ఉద్దేశించబడింది అని ఇచ్చాడు. చూడండి, మొత్తము 4 ఆప్షన్స్ ఉన్నాయి. ప్రణాళికా సంఘము స్థానంలో నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయటానికి సంబంధించి క్రింది అంశాలలో వర్తించినది ఏది అని ఇచ్చాడు. ఓకే, థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి. ప్రపంచ వాణిజ్య సంస్థ సవాళ్ళను పరిష్కరించగలుగుతుందా అండి అంటే పరిష్కరించగలుగుతుందా? ఇది పరిష్కరించలేదు. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అండి. క్రింది వాటిని జతపరచండి. గ్రంథము రచయిత. ప్లానింగ్ అండ్ పూర్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ఎకానమీ ప్లాన్డ్ ఫర్ ఇండియా, గాంధీ ప్రణాళికలు, ప్రజా ప్రణాళికలు, సర్వోదయ ప్రణాళికలు. ఏ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా. ఈ బుక్కులు ఎవరు రచించారని ఇచ్చాడు. ప్లానింగ్ అండ్ పూర్ అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరండి అంటే బిఎస్ మిన్వాస్ అనేటువంటి ఆర్థికవేత్త రూపొందించాడు. ఓకే, ఏ ఆప్షన్ 3కి కరెక్ట్గా ఉంటుంది చూడండి. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఉన్నాయి. నెక్స్ట్, ప్లానింగ్ ఫర్ ది పూర్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సెకండ్ ఆప్షన్ 4లో ఉండాలి. థర్డ్ అన్న ఉండాలి, సెకండ్ అన్న ఉండాలి, థర్డ్ అన్న ఉండాలి. నెక్స్ట్, గాంధీ ప్రణాళికలను ఎవరండి రచించింది అండి అంటే గాంధీ ప్రణాళికలను గాంధీ యొక్క స్టూడెంట్ అయినటువంటి గాంధీ శిష్యుడైనటువంటి ఎస్ఎన్ అగర్వాల్, శ్రీమన్ నారాయణ్ అగర్వాల్ రూపొందించాడు. ఇక్కడ చూడండి, ఇందులో మరి సి, ఇక్కడ కూడా 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది. నెక్స్ట్ ఆప్షన్లోకి పోండి. పీపుల్స్ ప్లాన్, ప్రజా ప్రణాళిక అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరండి అంటే ఎంఎన్ రాయ్ అండి. ఇక్కడ చూడండి, డి ఇస్ ద 1 ఉంది, ఇక్కడ డి కూడా, ఇక్కడ 2 ఉంది సెకండ్ ఆప్షన్. ఇక ఉన్న ఆన్సర్ ఏదండి అంటే 3. ఏ ఆప్షన్ సర్వోదయ ప్రణాళిక ఎవరయ్యా రూపొందించింది అండి అంటే సర్వోదయ ప్రణాళికలను జయప్రకాష్ నారాయణ రూపొందించాడు. చూడండి, వీలున్నంత వరకు టైం సేవ్ చేసుకోండి, ఎలిమినేషన్ ప్రాసెస్ నేర్చుకోండి, మనకి ఎక్కువగా చాయిస్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, మరొక ప్రశ్న. 3వ పంచవర్ష ప్రణాళికలో సరి అయినవి గుర్తించండి. 3వ పంచవర్ష ప్రణాళికలో సరి అయినవి గుర్తించండి. అతి తక్కువ విదేశీ సహాయము పొందిన ప్రణాళిక, 2 దేశాలతో యుద్ధాలు జరిగిన ప్రణాళిక,
బొకారో ఇనుము ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, అత్యధిక పెట్టుబడి వ్యయము, రవాణా మరియు సమాచారం అని ఇచ్చారు. సరి అయినవి ఏవో గుర్తించండి అని ఇచ్చారు. భారతదేశ ప్రణాళికలలో మూడో ప్రణాళికలోనండి అత్యధికంగా విదేశీ సహాయం తీసుకున్నామండి. 20% పెట్టుబడి కేటాయింపులు ఎవరు ఇచ్చారండి మూడవ ప్రణాళికలో అండి అంటే అత్యధికంగా విదేశీ సహాయం తీసుకోవటం జరిగింది. నెక్స్ట్ 2 దేశాలతో యుద్ధాలు జరిగాయి. ఎన్నో ప్రణాళికలో అనండి అంటే మూడవ ప్రణాళికలో 1962లో చైనాతో యుద్ధము, 1965లో 1965వ సంవత్సరంలో 1962లో చైనాతో యుద్ధం జరిగిందండి. 1965లో పాకిస్తాన్‌తో యుద్ధం జరిగింది. 2 దేశాలతో యుద్ధాలు జరిగాయి. బొకారో ఇనుము ఉక్కు పరిశ్రమ అనేటువంటిది ఏర్పాటు చేయటం జరిగింది. ఓకేనండి. ఇది కూడా మూడవ ప్రణాళికలో ఏర్పాటు చేశారు. మనకు రెండవ పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు చేయబడిన ఇనుము ఉక్కు పరిశ్రమలు అంటే బిలాయ్, రూర్కెల్లా, దుర్గాపూర్. కోడ్ గుర్తుపెట్టుకోండి బిరుదు. బి అంటే బిలాయ్, రు అంటే రూర్కెల్లా, దు అంటే దుర్గాపూర్. అది రెండవ ప్రణాళికలో. మూడవ ప్రణాళికలో ఏర్పాటు చేయబడింది 1964లోనండి బొకారో ఇనుము ఉక్కు పరిశ్రమ. రష్యా వారి సహకారంతో ఏర్పాటు చేయటం జరిగింది. అత్యధిక పెట్టుబడి రవాణా మరియు సమాచారం మీద ఇవ్వటం జరిగిందండి. పైవన్నీ కూడా సరి అయినవే. పైవన్నీ కూడా సరి అయినవేనండి. నెక్స్ట్ వన్. మరొక ప్రశ్న. ఈ క్రింది వాటిని జతపరచండి. ప్రణాళిక ప్రాధాన్యత. ప్రణాళిక ప్రాధాన్యత. 1వ పంచవర్ష ప్రణాళిక, 2వ పంచవర్ష ప్రణాళిక, 5వ పంచవర్ష ప్రణాళిక, 3వ పంచవర్ష ప్రణాళిక. ఓకే. 1వ పంచవర్ష ప్రణాళిక ఫస్ట్ ప్లాన్. మొదటి పంచవర్ష ప్రణాళిక అండి. మొదటి పంచవర్ష ప్రణాళిక అందరికీ ఐడియా ఉండొచ్చు. ఈజీ ప్రశ్న అండి. మొదటి ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇచ్చాడండి అంటే వ్యవసాయం. చూడండి ఫస్ట్ ఆప్షన్ అని ఉండాలి, థర్డ్ ఆప్షన్ అని ఉండాలి. సెకండ్, ఫోర్త్ కాదండి. ఇక ఏదేంటి ఫస్ట్ అని ఉండాలి, థర్డ్ అని ఉండాలి. రెండవ ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? ఫస్ట్ ఆప్షన్ ఉండాలి. చూడండి బి ఈజ్ అ వన్ ఆన్సర్ ఉండాలి. మనకు గన్ షాట్గా రెండింటిని బట్టే ఆన్సర్ చేయగలుగుతున్నాం. ఓకే. మూడవది 5వ పంచవర్ష ప్రణాళిక దారిద్ర నిర్మూలనకి ఇవ్వటం జరిగింది. థర్డ్ వన్ ఈజ్ అ ఫోర్త్ ఆప్షన్ ఉంది. సి ఈజ్ అ. నెక్స్ట్ డి 3వ పంచవర్ష ప్రణాళికలో స్వయం సమృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవటం జరిగింది. ఓకేనండి. ఇది ఆన్సర్ ఏమైతుందండి అంటే మనకు ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దాం. ఈ క్రింది వ్యక్తి చొరవ జతలతో స్వాతంత్రము అనంతరము భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సరిపోల్చబడిన జత ఏది? ఎంఎస్ స్వామినాథన్, పిసి మహలనోబిస్. ఎంఎస్ స్వామినాథన్ను హరిత విప్లవ పితామహుడు అంటారు. పిసి మహలనోబిస్ను భారత సాంఖ్యాక పితామహుడు సంస్థగానే చెప్పవచ్చండి ఇతన్ని. ఓకేనండి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టికల్ అని కూడా ఎవరినంటారండి అంటే పిసి మహలనోబిస్ను అంటారు. ఓకే. ఏ బి రెండు కూడా సరి అయినవే, నో డౌట్ అండి. ఇది మనకి ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా అడిగాడు. నెక్స్ట్ మరొక ప్రశ్న ఇచ్చాడు. ఈ క్రింది పంచవర్ష ప్రణాళిక మరియు వాటి లక్ష్య వృద్ధి రేటుని జతపరచండి. పంచవర్ష ప్రణాళిక, లక్ష్య వృద్ధి రేటు. 3వ ప్రణాళిక, 5వ ప్రణాళిక, 6వ ప్రణాళిక, 8వ ప్రణాళికని ఇచ్చారు. 3వ ప్రణాళిక గ్రోత్ రేట్. మనకు మొత్తము 12 ప్రణాళికలు జరిగాయండి. 12 ప్రణాళికలలో 3వ ప్రణాళిక వృద్ధి రేటు ఎంత లక్ష్యంగా పెట్టుకున్నారండి అంటే 5.6% లక్ష్యం పెట్టుకున్నారు. భారతదేశ ప్రణాళికలో అతి తక్కువ వృద్ధి రేటు వచ్చినటువంటి ప్రణాళిక కూడా 3వ ప్రణాళికలోనండి. 2.8% మాత్రమే రీచ్ కాగలిగామండి. నెక్స్ట్ వన్ అండి. 5వ పంచవర్ష ప్రణాళిక, 5th 5 years ప్లాన్. 5వ పంచవర్ష ప్రణాళిక చూద్దాము. 5వ ప్రణాళిక గ్రోత్ రేట్ టార్గెట్ 4.4 అని ఇచ్చాడు. మరి 5వ పంచవర్ష ప్రణాళిక వృద్ధి రేటు లక్ష్యం ఎంత టార్గెట్ పెట్టుకున్నాడండి అంటే 4.4 పెట్టుకున్నాడు. 4.8 వచ్చింది. నెక్స్ట్ 6వ ప్రణాళిక టార్గెట్ ఎంత పెట్టుకున్నాడండి అంటే అందులోనే ఉంది 5.2. భారతదేశ ప్రణాళికలో హిందూ వృద్ధి రేటు మొదటిసారిగా నమోదైన ప్రణాళిక ఏదండి అంటే
6వ ప్రణాళికలోనండి 5.2 పెట్టుకుంటే 5.7% వరకు వచ్చింది. నెక్స్ట్ 8వ పంచవర్ష ప్రణాళిక 8th ప్లాన్. 8వ ప్రణాళిక గ్రోత్ రేటు 5.6 అని ఇచ్చాడు. ఓకేనండి. అన్నిటికీ అన్ని చూడండి జతపరచం. నో డౌట్. ఓకే. 8వ ప్రణాళిక వృద్ధి రేటు 6.8% వచ్చిందండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దానికే మ్యాచ్ అయ్యానే అక్కడిక్కడ కూడా పోలేదు. ఎగ్జామ్ రోజు టైం మెయింటైన్ చేయాలి, లేకుంటే సక్సెస్ఫుల్ కారు. ఈసారి ఎక్స్‌పెక్టేషన్ క్వెషన్స్ మొత్తం కూడా ఇలాంటి ప్రశ్నలే ఇస్తాడు. ఎలా చెప్పగలుగుతున్నామండి అంటే 2023లో జరిగినటువంటి మాక్సిమం ఎగ్జామ్స్‌లో కూడా ఇలాంటి ప్రశ్నలే ఇచ్చాడు. ఇక జేఎల్ పేపర్ అయితే, ఎకనామిక్స్ పేపర్ అయితే చాలామంది స్టూడెంట్స్ కొంతమంది క్వెషన్స్ కూడా చదవలేకపోయారు. అలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఓకే. మరి నెక్స్ట్ ఇంకొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దామండి. క్రింది వాటిని జతపరచండి. పథకము, పంచవర్ష ప్రణాళిక. ఏ పథకంలో ఏ ప్రణాళికను ప్రవేశపెట్టారని ఇచ్చాడు. ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్, సమగ్ర శిశు అభివృద్ధి పథకము. పిఎంఆర్వై ప్రధానమంత్రి రోజ్గార్ యోజన, వాంబే వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన, పురా ప్రొవైడింగ్ అర్బన్ అమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్, ఆర్కేవివై రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకము. ఇందులో చూడండి ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ స్కీమ్ 1975లో ప్రవేశపెట్టాం. 1975 ఆగస్టు మంత్లో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే అప్పుడు మనం ఎన్నో ప్రణాళికలో ఉన్నామండి అంటే 5వ ప్రణాళిక. ఏ ఆప్షన్ ఈజ్ ద 4th. ఏ ఆప్షన్ ఎక్కడ ఉండాలండి అంటే 4th ఆప్షన్. చూడండి ఫస్ట్‌ది ఎగిరిపోయింది. సెకండ్, థర్డ్, 4th ఉంది. ఇక సెకండ్ ఆప్షన్లోకి ఇవ్వండి. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన స్కీమ్. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన 1993వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. 1993 ఇయర్‌లో ప్రధానమంత్రి రోజ్గార్ యోజన స్కీమ్‌ను ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన స్కీమ్ 1993లో ప్రవేశపెట్టారు. మరి అప్పుడు ఎన్నో ప్రణాళికలో ఉన్నామండి అంటే 8వ ప్రణాళికలో ఉన్నాం. 8వ ప్రణాళిక 1992 టు 97 వరకు ఉన్నామండి అంటే 8th ప్లాన్‌లో ఉన్నాము. చూడండి సెకండ్ ఆప్షన్ 5 ఉండాలి. చూడండి సెకండ్ ఆప్షన్ మూడిట్లో కూడా 5 ఇచ్చారు. సెకండ్, థర్డ్, 4th 2 ఆప్షన్స్ కలిశాయి. ఇక మూడో ఆప్షన్లోకి ఇవ్వండి. వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పట్టణ మురికివాడల్లో ఇళ్ల నిర్మాణము మరియు వాష్రూమ్ నిర్మాణంల కోసము ప్రవేశపెట్టబడినటువంటి పథకమే బాంబే స్కీమ్ అండి. 2001వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. 2001 అంటే మనం అప్పుడు ఎన్నో పంచవర్ష ప్రణాళికలో ఉన్నామండి అంటే 9th ప్లాన్‌లో ఉన్నామండి. 9th ప్లాన్ ఇయర్స్ ఎప్పుడు 1997 నుండి 2002 మధ్యలో జరిగినటువంటి ప్రణాళిక అండి. బాంబే స్కీమ్‌కి 9th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. చూడండి 3 ఆప్షన్స్‌ని బట్టి ఆన్సర్ చేయొచ్చు. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక సి చూడండి. సి ఎందులో ఉండాలి? 3 ఉండాలి. మనకున్నది సస్పెన్షన్స్‌లో ఉన్నది 3, 4 కాబట్టి ఈ 2 ఎగిరిపోయాయి. ఇక ఉన్నటువంటి ఆన్సర్ ఏదండి అంటే పురా. పురా రూపకర్త ఎవరండి అంటే అబ్దుల్ కలాం. గ్రామీణ ప్రాంతాలకు పట్టణ సౌకర్యాలు ఇవ్వాలి అని చెప్పి పురాను రూపొందించాడు 2004వ సంవత్సరంలో. అప్పుడు ఎన్నో ప్రణాళికలో ఉన్నామండి అంటే 10th 5 ఇయర్స్ ప్లాన్‌లో ఉన్నాము. ఒక 2002 నుండి 7 మధ్యలో ఉంది. అంటే సెకండ్ ఆప్షన్ చూడండి డి సెకండ్. ఇక రాష్ట్రీయ కృషి వికాస్ యోజన స్కీమ్. ఈ స్కీమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏందండి అంటే 11వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగములో వ్యవసాయము మరియు అనుబంధ రంగాలలో వృద్ధి రేటు వ్యవసాయము మరియు అనుబంధ రంగాలలో వృద్ధి రేటు 4% పైగా సాధించాలి అనేటువంటి టార్గెట్‌తో ప్రవేశపెట్టడం జరిగింది. సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ మరొక ప్రశ్న. 6వ ప్రణాళికలో సరియైన అంశాలను గుర్తించండి. హిందూ వృద్ధి రేటు నమోదు అయిన ప్రణాళిక. ఈ ప్రణాళికను 2 సార్లు ప్రవేశపెట్టారు. పెట్టుబడులు అత్యధికంగా శక్తి రంగానికి ఇచ్చారు. నాబార్డును ఈ ప్రణాళికలో ఏర్పాటు చేశారు. పనికి ఆహార పథకమును ఈ ప్రణాళికలో ఏర్పాటు చేశారు. 6వ ప్రణాళిక మనకు చూడండి
6వ ప్రణాళికలో హిందూ వృద్ధి రేటు నమోదు అయింది. కరెక్టేనండి. హిందూ వృద్ధి రేటు గురించి వివరించినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే ప్రొఫెసర్ రాజ్ కృష్ణ అండి. ప్రొఫెసర్ రాజ్ కృష్ణ. హిందూ వృద్ధి రేటు అంటే ఏంది? భారతదేశ ప్రణాళికల్లో 5% పైగా వృద్ధి రేటు నమోదు కావాలి. జాతీయ వృద్ధి రేటులో జీడీపీ వృద్ధి రేటులో 3.5% పైగా రావాలి. తలసరి ఆదాయ వృద్ధి రేటు 1.5% పైగా వృద్ధి రేటు నమోదు చేసుకుని 2 కలిపితే 5% పైగా రావాలి అన్నాడు. హిందూ వృద్ధి రేటు మనకు 5% పైగా వృద్ధి రేటు వచ్చినటువంటి ప్రణాళిక 6వ ప్రణాళికనే. ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. ఈ ప్రణాళికను 2 సార్లు ప్రవేశపెట్టారు. కరెక్టేనండి. ఫస్ట్ మనకు 5వ ప్రణాళికను 1 సంవత్సరము ముందుగా రద్దు చేసిన జనతా ప్రభుత్వం అండి. 1978 నుండి 83 మధ్య కాలంలో మొదటగా నిరంతర ప్రణాళికలు రోలింగ్ ప్లాన్స్‌ను రూపొందించారు. నిరంతర ప్రణాళికలను రూపొందించడం జరిగింది. రోలింగ్ ప్లాన్స్‌ను రూపొందించడం జరిగింది. రోలింగ్ ప్లాన్స్‌ను రూపొందించడం జరిగింది. నిరంతర ప్రణాళికను రూపొందించడం జరిగింది. రోలింగ్ ప్లాన్స్. అయితే రోలింగ్ ప్లాన్స్ అప్పటి వరకు మన ఇండియాలో పంచవర్ష ప్రణాళికలు ఉంటే, నిరంతర ప్రణాళికలను మొదటగా జనతా గవర్నమెంట్ 6వ ప్రణాళికగా ప్రవేశపెట్టింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 1980లోనే ఈ ప్రణాళికను రద్దు చేసింది. మొదటగా జనతా ప్రభుత్వం ప్రవేశపెట్టింది మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత ఇందిరాగాంధీ పవర్‌లోకి వచ్చిన తర్వాత తిరిగి రెండవసారి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రణాళికను 2 సార్లు ప్రవేశపెట్టారు. పెట్టుబడులు అత్యధికంగా శక్తి రంగానికి ఇవ్వటం జరిగింది. పవర్ శక్తి అంటే ఏందండి? గ్యాస్ మరియు విద్యుత్ రంగాలకు ఎక్కువగా కేటాయింపులు ఇచ్చారు. పవర్‌కి 6, 7, 8 ప్రణాళికల్లో ఎక్కువ పెట్టుబడి కేటాయింపులు ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ నాబార్డును ఈ ప్రణాళికలోనే ఏర్పాటు చేశారని ఇచ్చారు. కరెక్టేనండి. నాబార్డును 1982వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 1982 ఇయర్‌లో నాబార్డును ఏర్పాటు చేయటం జరిగింది. నెక్స్ట్ పనికి ఆహార పథకమును ఈ ప్రణాళికలో ఏర్పాటు చేశారు. పనికి ఆహార పథకం ఈ ప్రణాళికలో ప్రవేశపెట్టడం జరిగిందా? కాదండి. పనికి ఆహార పథకాన్ని ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్‌ను జనతా గవర్నమెంట్ 5వ ప్రణాళికలో 1977 ఇయర్‌లో జనతా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జనతా ప్రభుత్వము ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనండి. ఒక్కసారి జనతా ప్రభుత్వం గురించి గనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏదండి అంటే నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్‌గా ఫామ్‌లోకి వచ్చింది జనతా గవర్నమెంట్. గుర్తుపెట్టుకోండి. నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేటువంటిది ఫామ్ చేసింది. ఒక పాయింట్. నెక్స్ట్ పంచవర్ష ప్రణాళికలకు 5వ ప్రణాళికకు బ్రేక్ ఇచ్చి నిరంతర ప్రణాళికలను ప్రవేశపెట్టింది. నిరంతర ప్రణాళికలు. ఓకే. ఇప్పుడున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఫస్ట్ జనతా గవర్నమెంట్ ఇండియా మొత్తంలో కూడా పనికి ఆహార పథకమును ప్రవేశపెట్టింది. వాస్తవానికండి మహారాష్ట్రలో 1972వ సంవత్సరంలో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉపాధి హామీ పథకం అని ప్రవేశపెడితే మహారాష్ట్రలో సక్సెస్ఫుల్ కావటంతో 100 రోజులు పని కలిపియాలి. ఆ 100 రోజుల పనికి ఏమి ఇవ్వాలండి అంటే జీతాలకు బదులుగా ఆహారపు ధాన్యాలను ఇచ్చేది. ఆ పథకాన్ని అక్కడ సక్సెస్ఫుల్ కావటంతో మహారాష్ట్రలో జనతా గవర్నమెంట్ పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టింది. స్వతంత్రము వచ్చిన తర్వాత డిమానిటైజేషన్ పెద్ద నోట్లను రద్దు చేయటం జరిగింది. నోట్ల రద్దును కూడా చేయటం జరిగిందండి. చిన్న పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఎవరండి అంటే జనతా ప్రభుత్వమే. ఇవన్నీ కూడా ఒకప్పుడు మనకి ఎగ్జామ్‌లో అడిగినటువంటిదే. చూడండి ఇందులో ఈ ఆప్షన్ ఒక్కటి లేదండి. ఈ ఆప్షన్ తప్పితే మిగిలినవన్నీ కూడా ఆన్సర్స్‌గా చెప్పవచ్చు. ఈ ఆప్షన్ మినహాయిస్తే ఏ, బి, సి, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. ఏ, బి, సి, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. మరొక ప్రశ్న. ఈ క్రింది వాటిలో పంచవర్ష ప్రణాళిక ప్రాథమిక లక్ష్యాలు ఏవి? జాతీయ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల, ఉపాధి అవకాశాలు భారీ విస్తరణ, ఆదాయము మరియు సంపదలలో అసమానతలను తగ్గించుట. 3 కూడా కరెక్టేనండి.
జాతీయ ఆదాయంలో ఇక్కడ చూడండి ప్రణాళిక పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలను గనుక చూసినట్లయితే జీడిపి వృద్ధి రేటు పెంచాలి, సంపూర్ణ ఉద్యోగితను కల్పించాలి, ప్రజల మధ్య ఆదాయపు అసమానతలను తగ్గించాలి. ఈ 3 ఆప్షన్స్ కూడా కరెక్టే. ఏ, బి, సి అనేటువంటివి అన్నీ కూడా సరి అయినవే, అన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న. మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రణాళికా సంఘము క్రింది వాటిలో ఒక లక్షణము దృష్ట్యా వెనకబడిన దేశమును నిర్వచనము ఇచ్చింది. అది ఏమిటి అని ఇచ్చింది. ఓకే అండి. అవస్థాపన సౌకర్యాలు అధికంగా అభివృద్ధి చెంది ఉండటము మరియు పేదరికము నిరుద్యోగిత కలిసి ఉండటము, అల్ప ఎగుమతులు అల్ప దిగుమతులు కలిసి ఉండటము, మానవ వనరుల అను ఉపయోగిత లేదా అల్ప ఉపయోగిత మరియు శోధించబడని సహజ వనరులు కలిగి ఉండటము, పారిశ్రామిక వ్యవసాయ రంగాలను కలిగి ఉండటం. ఒకరండి ఈ 3 ఆప్షన్స్లో కనుక చూసుకున్నట్లయితే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవైపు వనరులను సమర్థంగా మానవ వనరులను కానీ సహజ వనరులు కానీ సమర్థంగా ఉపయోగించుకున్నటువంటి దేశాలను సమర్థంగా ఉపయోగించినటువంటి దేశాలనే ఏమన్నారండి అంటే వాటిని వెనకబడిన దేశాలుగా నిర్వచనము ఇవ్వటం జరిగింది. ఓకేనా స్టూడెంట్, ఇది దేనికి సంబంధించినటువంటిదండి అంటే మనకు ప్లానింగ్ కమిషన్ మరియు నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేశారండి. నెక్స్ట్ టాపిక్లో జాతీయ ఆదాయం, ఆ తర్వాత విదేశీ వర్తక విధానం గురించి డిస్కషన్స్ చేద్దామండి మిగిలిన నెక్స్ట్ యూట్యూబ్ క్లాసెస్లో. ఓకేనండి.